సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరింది. వ్యాపార అనుమతులు, ఇతర విధానాల్లో చేపట్టిన సంస్కరణల ఫలితంగా రాష్ట్రానికి ఉన్నతాసనం దక్కింది. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ కూడా ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. అత్యున్నత వ్యాపార విధానాల కోసం కేంద్రం నిర్దేశించిన సంస్కరణలను అమలు చేసిన తెలుగు రాష్ట్రాలు సులభతర వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో అత్యున్నత పాయింట్లను సాధించాయి. 98.78% పాయింట్లతో సంయుక్తంగా ప్రథమ స్థానంలో నిలిచాయి. వ్యాపారాలు, పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం, ఏకగవాక్ష అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూపిన చొరవ, చేసిన కృషికి ఈ ఏడాది అగ్రతాంబూలం దక్కింది. గతేడాది రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక మెట్టు ఎక్కి మొదటి స్థానాన్ని చేరుకుంది. కేంద్రం ప్రతిపాదించిన 340 వ్యాపార సంస్కరణల్లో ఎక్కువ శాతం అంశాలను సమర్థంగా అమలు చేసినందుకు గాను ఈ ఘనత సాధించింది. ఈ జాబితా రూపొందించేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ అన్ని రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించింది. ఈ సమాచారాన్ని ప్రపంచ బ్యాంకు బృందం విశ్లేషించింది. ఏకగవాక్ష పద్ధతి, కార్మిక, పన్ను, తనిఖీ సంస్కరణలు, నిర్మాణ అనుమతులు, పర్యావరణ హిత చర్యలు, వాణిజ్య వివాదాల పరిష్కారం, కాగితరహిత కోర్టులు వంటి అంశాల్లో తెలుగు రాష్ట్రాలు భారీ సంస్కరణలు తీసుకొచ్చాయి. అంతర్జాలం ద్వారా అనుమతులు, దరఖాస్తులు, చెల్లింపులకు ఏకగవాక్ష విధానాన్ని అనుసరించాయి. పన్ను సంస్కరణల్లో 2 తెలుగు రాష్ట్రాలు కేంద్రం నిర్దేశించిన సంస్కరణలను అమలుపరిచాయి. వ్యాట్ కోసం ఈ రిజిస్ట్రేషన్ను ఖచ్చితం చేశాయి. అంతర్జాల చెల్లింపుల సదుపాయాన్ని కల్పించాయి. నిర్మాణ అనుమతుల కోసం అంతర్జాలంలోనే భవన ప్రణాళికలను దరఖాస్తు చేసుకోవడం సహా ఆటోక్యాడ్ వ్యవస్థ ద్వారా వాటిని పరిశీలించే విధానాన్ని సైతం 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. గతేడాదితో పోలిస్తే వాణిజ్య వివాదాల చట్టాల్లో భారీ సంస్కరణలు అమలు చేశాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వివరాలన్నింటినీ వెల్లడించారు. Last year, only 7 states implemented more than 50% of the 285 reforms which were in question then. This year, 17 have implemented more than 50% of all those 340 items that we had listed. Last year, not a single state had implemented more than 75% of all the reforms. However, please notice this change. This year, 15 states have implemented more than 75%. They've done so well. సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల్లో గతేడాది అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ ఈ ఏడాది 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఛత్తీస్గఢ్కు 4వ స్థానం, మధ్యప్రదేశ్కు 5వ స్థానం, హర్యానాకు 6వ స్థానం దక్కాయి. జార్ఖండ్ 7వ స్థానం, రాజస్థాన్ 8వ స్థానం, ఉత్తరాఖండ్ 9వ స్థానం, మహారాష్ట్ర 10వ స్థానం దక్కించుకున్నాయి.